పాజిటివ్ కర్మ అంటే అందరికీ సంతోషమే. ఈ నెగటివ్ కర్మ నుంచి బయటపడడానికి మొత్తం 3 రకాల కర్మలు ఉన్నాయి. నంబర్ 1 సంచిత కర్మ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సంచి అంటారు చూసారా, సంచిలో వేసుకుంటాం, కర్మ అంతా వేసుకొని వస్తాం. అంటే మన జన్మ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏమేమి చేసినటువంటి మంచి చెడు అన్నీ యాడ్ అయి ఉండేది సంచిత కర్మ. నంబర్ 2 వర్తమాన కర్మ. కరెంట్ లైఫ్లో మనం చేసేటువంటి మంచి చెడు అంతా వచ్చేసేసి దాన్ని వర్తమాన కర్మ అని అంటారు అన్నమాట. 3వది వచ్చేసేసి ప్రారబ్ధ కర్మ. అంటే ఇన్ని రోజులుగా చేసినటువంటి సంచిత కర్మ అంతా ఉంటుంది కదా, దాన్ని ఈ జన్మలో కంప్లీట్ చేసుకుంటూ వస్తాం చూసారా. మనం పడేటువంటి కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మన కర్మ కొంచెం తగ్గిపోతూ వస్తుంది అన్నమాట. దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. సో సంచిత కర్మ, వర్తమాన కర్మ అండ్ ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు పాజిటివ్ కర్మ అంటే అందరికీ సంతోషమే. ఈ నెగటివ్ కర్మ నుంచి బయటపడడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ అండ్ బెస్ట్ మార్గం ఏంటంటే మెడిటేషన్. నంబర్ 2 భగవన్నామ స్మరణం. నంబర్ 3 ఇంకా ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే పక్కనోడికి దానం చేయడం. అంటే దానం చేయడం అంటే నా దగ్గర లేదు కదండి, పక్కనోడికి ఎంత దానం చేయగలవు, ఎంత చేతనైతే అంత దానం చేసాము. ఈ కర్మలన్నీ కొంచెం తగ్గుకుంటూ వస్తాయి.